వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా రాస్తా రోకో. SFI DYFI ఆధ్వర్యంలో ముషీరాబాద్ సుందరయ్య మెగా రక్తదాన శిబిరం. వాహనదారులకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు సూచనలు. ప్రజాపాలన కేంద్రం వద్దకు వస్తున్న ఫిర్యాదులకు ఇబ్బందులు. జయశంకర్ భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ MGM సెంటర్లో ట్రాఫిక్ నిబంధనలపై మరియు మైనర్ డ్రైవింగ్ చర్యలపై, రోడ్లపై జరుగుతున్న యాక్సిడెంట్లపై పలు సూచనలు వాహనదారులకు అవగాహన నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు. ఆర్ఎస్లు పూర్ణచంద్రారెడ్డి, శ్రవణ్ కుమార్, భానుప్రకాష్ ట్రాఫిక్ సిబ్బంది. టెన్త్ క్లాస్ నుంచి స్పెషల్ ఇంటర్మీడియట్ అయితే పిల్లల వరకు 18 సంవత్సరాల్లో పిల్లలు చాలా మందికి పాటిస్తున్నాం. మనం పేరెంట్స్ మెయిన్లీ ఫాదర్ డ్యూటీకి వెళ్ళిపోతారు, పేరెంట్స్ మీరమ్మ మదర్. ఎందుకంటే మిమ్మల్ని ఏదో మాయమాటలు చెప్పి ఫ్రెండ్స్ అని అదని ఇదని చెప్పి మీరు అంటారు, మీరు బండి ఇచ్చేస్తారు. దానివల్ల జరిగేది ఏంటంటే పేరెంట్స్కి 2 days జైలు ఆల్రెడీ పడ్డది. అదేనా టెన్త్ క్లాస్ నుంచి స్పెషల్ ఇంటర్మీడియట్ అయితే పిల్లల వరకు 18 సంవత్సరాల్లో పిల్లలు చాలా మందికి పాటిస్తున్నాం. మనం పేరెంట్స్ మెయిన్లీ ఫాదర్ డ్యూటీకి వెళ్ళిపోతారు, పేరెంట్స్ మీరమ్మ మదర్. ఎందుకంటే మిమ్మల్ని ఏదో మాయమాటలు చెప్పి ఫ్రెండ్స్ అని అదని ఇదని చెప్పి మీరు అంటారు, మీరు బండి ఇచ్చేస్తారు. దానివల్ల జరిగేది ఏంటంటే పేరెంట్స్కి 2 days జైలు ఆల్రెడీ పడ్డది. అదేనా డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం 1996వ సంవత్సరంలో ఏర్పాటు చేశామని, అప్పటి నుండి వినియోగదారుల రక్షణ సంక్షేమం హక్కులపై పోరాటాలు చేసి ఆ ఫలితంగానే నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా AE నాగరాజ్ గౌడ్ను ఎంపిక చేశారు. నంద్యాల జిల్లా సివిల్ సప్లై అధికారి వెంకటరమణ అందజేశారు. ఈ సందర్భంగా AE నాగరాజ్ మాట్లాడుతూ, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా కలెక్టర్ ఎంపిక చేశారని, ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్కి, నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్కి, నంద్యాల జిల్లా DSOకి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయి వినియోగదారులకు రక్షణ కల్పిస్తామని AE నాగరాజ్ తెలియజేశారు. ఈ కమిటీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా మెంబర్గా ఉంటారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ మెంబర్గా ఉంటారు. ఈ కాలపరిమితి 3 సంవత్సరాల పాటు ఉంటుంది. జిల్లాలో జరుగుతున్న వినియోగదారులకు హక్కులు, పరిరక్షణ, తర్వాత ఆరోగ్యము, తర్వాత సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, తర్వాత తూనికల కొలతలు అన్ని విభాగాలలో ఈ కమిటీ ఫాలో అవుతుంటుంది. ఈ కమిటీకి కన్వీనర్గా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారు ఉంటారు. ఈ కమిటీ జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జాయింట్ కలెక్టర్ గారు కూడా కో చైర్మన్గా ఉంటారు. ఈ సందర్భంగా నాకు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఎంపిక చేసినందుకు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ వెంకటరమణ గారికి ఆ వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వరంగల్ SRR తోటవాణి విద్యానికేతన్ హైస్కూల్లో విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు, ఆందోళన విద్యార్థిని తల్లిదండ్రులు. బాత్రూమ్ కార్డు తీసుకోపోయి ఏం అడిగిందట, అడిగితే అది చెప్పదు ఈ రకమైన కొట్టుడు కొట్టిండు. ఆఫీస్ కానీ జిల్లా ఆఫీస్ కానీ ముట్టడి చేస్తాము. చాలా ఆందోళన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ఆందోళన పిలుపులు ఇస్తాము. అవసరమైతే బంద్ కూడా పిలిపించిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి స్కూల్ మాత్రం సీజ్ చేసే విధంగా మీరు రాంగ్ ఫీడింగ్ ఇవ్వకుండా DO గారికి ఉన్నది ఉన్నట్టుగా జరిగిన వ్యవస్థను DO గారికి ఫీడింగ్ ఇవ్వాల్సిందిగా దయచేసి కోరుతున్నాను. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, నేను వచ్చిన కాల్సి మీకు తెలిసింది.
సార్ గతము వద్దు సార్, అమ్మాయికి కొట్టింది వాస్తవం సార్. దయచేసి గతం నాకేమవుతుంది సార్, అమ్మాయిని కొట్టింది వాస్తవము, రిపోర్ట్ చేసింది వాస్తవము, మీరు సీజ్ చేయాల్సింది వాస్తవము, మళ్ళీ గతం ఎందుకు చేయి సార్? గతము ముచ్చట మాకు వద్దు సార్. ఇప్పుడు లైవ్ ఏదో దండం పెట్టినాం, 3 గంటలు మా కోసం శ్రమ తీసుకొని కూర్చున్నాడు. మరి అలా పొద్దుగాల అమ్మ ఎట్లున్నది, బతుకున్నదా, ఏమైంది అని ఒక్కలా నచ్చిందా సార్? ఫ్యామిలీ అన్నోనికి తెలియదా సార్? ఫ్యామిలీ అన్నో డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ శివాలయం తిరునాళ్లలో ఇద్దరు మధ్య జరిగిన గొడవపడి కొట్టుకోవడంతో ఇరు వర్గాలకి దెబ్బలు తగిలాయి. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేసి ఈ రోజు తెనాలి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ నెల 24న దోనపూడిలో జరిగే తిరుపతమ్మ తల్లి తిరునాళ్లకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. 10వ తారీఖు జరిగిన గొడవలో రిపోర్టు వృత్తి ధర్మం ప్రకారం ఫోటోలు వీడియోలు తీస్తున్న రిపోర్టర్స్ పై దాడి చేశారు. రిపోర్టర్స్ ఏ టైంలో అయినా కవర్ చేయడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకి రిపోర్టర్స్ పనిచేయరు కాబట్టి రిపోర్టర్స్ డ్యూటీకి ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. వీళ్ళందరూ కలిసి కూడా తెనాలి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యారు. అక్కడి నుండి వచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా 2 గ్రూపుల మీద కేసులు నమోదు చేసి ఆ కేసుల్ని దర్యాప్తు చేసి ఆ కేసుల్లో ఈరోజు 13 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి తెనాలి కోర్టు నందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తెనాలి దగ్గర వచ్చే భక్తులందరూ కూడా ఆవేశాలకు లోనై ఇట్లా కొట్టుకొని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఎలాంటి గొడవలు తావలేకుండా పోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఫర్దర్గా కూడా గొడవ జరగకుండా పికెట్లు పెట్టాం. అందరినీ బైండ్ ఓవర్ చేస్తున్నాం. ఎంఆర్ఓ దగ్గర 107 కింద కేసులు నమోదు చేస్తున్నాం. వచ్చే తిరునాళ ఉంది 24వ తారీఖున దోనేపూడిలో. ఆ తిరునాళ్ళకు కూడా తగినంత సఫిషియెంట్ బందోబస్తు చేసి ఎలాంటి గొడవ లేకుండా చూడటం కూడా జరుగుతుంది. రేపు దాదాపు ఎలక్షన్ నోటిఫికేషన్ రావచ్చు. వచ్చేది ఎలక్షన్ టైం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా ప్రశాంతంగా ఉండి పోలీసులు సహకరించవలసిందిగా మా బాపట్ల సబ్ డివిజన్ తరఫున అందరికీ మనవి చేసుకుంటున్నాం. 10వ తారీఖు కొల్లూరులో జరిగిన గొడవలో రిపోర్టర్సు తమ వృత్తి విధి నిర్వహణలో భాగంగా వెళ్ళి వాళ్ళ విద్యుక్త ధర్మం నిర్వహిస్తున్నారు. ఆ టైంలో మా ఇన్సిడెంట్లు మా గొడవలు మీరు ఎట్లాగా వీడియో తీస్తారని చెప్పి వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసే విధంగా ప్రవర్తించినట్టు మా దృష్టికి వచ్చింది. వాళ్ళ మీద కూడా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విలేకరులు అనే వాళ్ళు వాళ్ళ వృత్తి వాళ్ళ ఉద్యోగ ధర్మం రాత్రి అయినా పగలైనా ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వచ్చి ఫోటోలు తీసినా వీడియోలు తీసినా అది ప్రజలకి సమాజానికి చూపిస్తానికే కానీ వాళ్ళ సులాభం కోసం అలాగా వాళ్ళు రాత్రి నిద్ర మానుకొని వర్షంలో బురదలో వచ్చి వాళ్ళ యొక్క డ్యూటీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారము చాలా కఠినంగా శిక్షణ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా విలేకరులు వాళ్ళ యొక్క విధి నిర్వహణలో ఎలాంటి ఆటంకం కలిగించద్దు. ఫర్దర్గా విలేకరులకు ఆటంకం కలిగించినట్టు మా దృష్టికి వస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రం వద్దకు వస్తున్న ఫిర్యాదులు, ఇబ్బందులు, మండేటి ఎండలో ఎండాకాలం ప్రజాపాలన జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అధికారులు మాత్రం ప్రజాపాలన కేంద్రం వద్దకు వస్తున్న ఫిర్యాదుదారులకు కనీస వసతులు ఏర్పాటు చేయలేని పరిస్థితి. తాగునీరు లేక నానా అవస్థలు పడుతున్నారు ఫిర్యాదుదారులు. గంటల తరబడి లైన్లో వేచి ఉన్న ఫిర్యాదుదారులు.
తమిళనాడు రాష్ట్రం వెలగనత్తనంలో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు గ్రానైట్ కట్టర్ తగిలి గిగిరామ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం కోసం పిఎస్ ఆసుపత్రికి గాయపడిన వ్యక్తిని తీసుకొచ్చారు. కాగా గాయపడిన వ్యక్తిని వైద్యులు ప్రమోద్ పరిశీలించారు. అనంతరం కుడి కాలు పాదం పూర్తిగా చిత్రమైందని తెలిపారు. కాలులోని కండరాలు మరియు నరాలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు వ్యక్తికి ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగిందన్నారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్టు తెలిపారు. వేరే ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీకి సుమారు 8 నుండి 10 లక్షలు అవుతుందని తెలిపారు. కుప్పం పిఎస్ ఆసుపత్రిలో కేవలం 1,40,000 రూపాయలతో ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగిందన్నారు. చర్మాన్ని తొడభాగంలో స్కిన్ గ్రాఫ్ట్ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ విజయవంతంగా చేసిన వైద్యులను ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్య అభినందించారు. ఫస్ట్ ఆపరేషన్ చేశాను. ఆ ఫస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఇట్లా వచ్చింది. అయితే ఇది వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా మిగిలిన కండము డ్యామేజ్ అయిపోయింది. అది అయిన తర్వాత నేను ఫ్రీ ఫ్లాప్కే డిసైడ్ చేశాను. ఫ్రీ ఫ్లాప్ డిసైడ్ చేసిన తర్వాత ఆపరేషన్ రోజు ఆ చచ్చిపోయిన కండం పోయిన తర్వాత ఈ మొత్తము కండము పోయింది. సో ఇక్కడ కొంచెం ఎముక కూడా డ్యామేజ్ అయింది. ఆపరేషన్ ఎలాగా అంటే తొడ నుంచి ఒక కండం తీసేసాను. ఈ కండం ఏంటంటే దీంట్లో ఇంకా చిన్న దీంట్లోనే 3 నరాలు ఉంది. 1 ఆర్టరీ, ఒక ఆర్టరీ ప్లస్ 2 వెయిన్ ఉంది. ఆ 2 వెయిన్ తీసుకుంటూ కాలు పైన పెట్టేసి ఇది నరాలు. ఆ నరాలు జాయింట్ చేసిన తర్వాత అక్కడ ఆ నరం నుంచి బ్లడ్ వస్తుంది. 2 నరాలు జాయింట్ చేసిన తర్వాత అంత చిన్న నరాలు మైక్రోస్కోప్లే ఆపరేషన్ చేయాలి. ఆ మైక్రోస్కోప్ ఫెసిలిటీ ఉంది నా హాస్పిటల్లో. యూజువల్లీ ఇట్లా కండ కవర్ అయింది. ఏమో డ్యామేజ్ ఉండదు. ऐसा लग रहा है कि बचेगा. अभी ऑपरेशन वो सक्सेसफुल हो गया, बराबर लग रहा है. ठीक है, अभी 2-3 महीने में वो चल भी सकता है. हाँ हाँ. जब आपका पैर में तकलीफ हुआ क्या लगता था? अच्छा होगा नहीं होगा, अभी ऑपरेशन हो गया. क्या काम करते हो? चोट कैसे लगा था? चोट कैसे लगा? वो काम करते समय ट्रेन के बीच में आ गया. तो आपका फैमिली आपके तरफ से चलता है कि बहुत लोग हैं आपको सपोर्ट करने वाले? तनख्वाह कितना मिलता है आपको? इसके तरफ से इसके तरफ से ही फैमिली चल रही है. कितने लोग हैं फैमिली में? उसका बीवी है, एक बच्ची है, मम्मी है, पापा है. तो सिर्फ आपके कमाने से घर चलता है. कौन सा देश से आया? राजस्थान से आया. कौन सा गाँव? राजस्थान में. तुम्हारा नाम क्या है? गीगर. आपने आया, काम में कुछ हुआ, अभी हॉस्पिटल में ट्रीटमेंट हुआ, आपको लगता था क्या वो आपका पैर बचने वाला नहीं बचने वाला? आप अभी खुश है? हॉस्पिटल में सब कुछ डॉक्टर साहब सब देखभाल सब कुछ अच्छा लगा? ये बात बताओ, राजस्थान आपको अच्छा लगा क्या ये गाँव अच्छा लगा? अंदरिको नमस्कारमु. I welcome you all to this press meet today. Myself, I am Dr. Subramanya, Professor of Pediatrics and Medical Superintendent at PS Hospital Kuppam. Swagatamu. We welcome you for this day when we are also feeling great and good about achievements of the hospital. There have been many achievements in the past, but we felt that now and then we should present you
some of the achievements that have helped the needy and the poor patient. There has been test ಮಾಡಿ Afternoon everybody. E-patient in the month of February they came with the crush injury foot. Crush injury అంటే అది క్వేరీలీ వర్క్ చేసినప్పుడు ఒక రొటేటింగ్ మిషన్ కాలు లోపలి పోయింది. అది పోయిన తర్వాత ఫూట్లీ ఏమేమి మాంసఖండాలు ఎముకలు ఉంది అదన్నీ నచ్చిగుజ్జులు అయిపోయింది. అది అయిన తర్వాత పిఎస్ హాస్పిటల్గా వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా ఎక్కువ డ్యామేజ్గా ఉండింది. అదేమంటే అప్పుడు డిసైడ్ చేసి వాళ్ళకే 2 ఆపరేషన్ ఉంది, 2 ఆప్షన్స్ ఉండింది. ఒకటి ఏమంటే కాలు కట్ చేసి తీసేయాలి, ఇంకొక ఆప్షన్ ఏమంటే కొంచెం ట్రై చేసి కొంచెం కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేసి అది కాలున బతికించాలి. వాళ్ళు ఏమంతా చెప్పారు, సార్ ఎంత టైం అయితే కూడా పర్లేదు, వాళ్ళు కూడా ట్రై చేస్తారు, నేను కూడా నా సైడ్ నుంచే ట్రై చేస్తే కాలు బతికించండి, ఏమంటే అది చిన్న వయసు అట్లా చెప్పిన తర్వాత వీళ్ళన్నీ డిసైడ్ చేసి ఫస్ట్ ఒక ఆపరేషన్లీ అది ఏమేమో చాలా ఫుల్ కంప్లీట్గా డెడ్ చచ్చిపోయింది, అంత కండం అన్నీ తీసేసి కొన్ని రోజు కండ కొంచెం రికవరీ అవ్వడానికి టైం ఇచ్చేసి అది అయిన తర్వాత సెకండ్ ఆపరేషన్లీ ఒక ఫ్రీ ఫ్లాప్ చేశాను. ఫ్రీ ఫ్లాప్ అంటే తొడలించ నరం సమేత కండం తీసేసి ఆ నరము కింద కాలిಗೆ అటాచ్ చేశాను. అది అటాచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి రక్త సరఫరాకి వస్తుంది. ఇది ఆపరేషన్ ఏమంటే యూజువలీ పెద్ద ఆపరేషన్, ప్లాస్టిక్ సర్జరీ టీమ్ ఉండాలి ఇది చేసడానికి. సో నేను ప్లస్ డాక్టర్ హరిణి ఇంకొక ప్లాస్టిక్ సర్జన్ కలిసి ఈ ఆపరేషన్ చేశాను. ఈ ఆపరేషన్ యూజువలీ 6 hours 7 hours జరిగింది. ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 10 days అయింది, 12th days అయింది. 12 days వరకు కండ బాగా అటాచ్ అయింది. ఇప్పుడు వాళ్ళు కాలు కూడా ఆ మొత్తం కండము నేను ఫోటో చూపిస్తాను, ఆ కాలు కండము కవర్ అయింది. దానికోసము ఇప్పుడు కాలు తీసేసడానికి అవసరమేమో ఉండద్దు, కాలు బతికింది. ఇదే మెయిన్ సర్జరీ. వీళ్ళకి ఫోటోస్ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను ప్రశ్నించిన కేటీఆర్. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారన్న కేటీఆర్. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కేటీఆర్. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దంటూ హుకం జారీ చేస్తున్న ఐడి అధికారులపైన మండిపడ్డ కేటీఆర్. Kari. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. మంచి విజువల్ చేద్దాం, అటమని కాకుండా అవుతుంది కదా, ఇది చేద్దాం ధైర్యంగా. ఏసీపీ గారు there is a safe passage, we are trying for it. తీసుకోపోరు ఫ్రీగా, ఎవ్వరు ఆపరు, మీరు ఫ్రీగా తీసుకోపోండి, నో ఇష్యూ ఎట్ ఆల్, ఎవ్వరు ఆపరు. చలో 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 మేడం
అన్న తీయమంటారు అన్న తీయమంటారు అన్న తీయమంటారు అన్న తీయమంటారు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముషీరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తలసేమియా వ్యాధితో ఎంతో మంది బాధపడే వారికి, శరీరంలో ప్లేట్స్ తక్కువగా ఉన్న వారికి దోహదపడుతుందని డాక్టర్ తెలిపారు. ఓ వ్యక్తి రక్తదానం ఎంతో మందికి ప్రాణాన్ని కాపాడుతుందని అన్నారు. ఓకే शहीद भगत सिंह जोहार जोहार अमर शहीद भगत सिंह जोहार जोहार मराठा भगत సింగ్ భుజనోత్సవాల సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించాలనుకున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ముఖ్య అతిథిగా సన్సీడ్ హాస్పిటల్ డైరెక్టర్ మన అన్వేషణ ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రెసిడెంట్ కోట రమేష్ అన్న, డివైఎఫ్ఐ మాజీ ప్రెసిడెంట్ మహేందర్ అన్న వీళ్ళని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేయాల్సిందిగా కోరుతాం. నిలబడకుండా అందరూ ఒకసారి విలువ అశోక్ దగ్గర తీయండి వైరస్ నిలబడకుండా అందరూ ఒకసారి విలువ అశోక్ ఎస్ఎఫ్ఐ అండ్ డివైఎఫ్ఐ హైదరాబాద్ కమిటీల ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ గంజాయి మాదక ద్రవ్యాలను వ్యతిరేకిద్దాం, యువత విద్యార్థులని కాపాడుకుందాం అనే ఒక స్లోగన్ తోటి హైదరాబాద్ నగరంలో కాలేజీలు, స్కూల్స్, బస్తీలలో చైతన్యవంతం చేయాలని చెప్పేసి మేము 1వ తారీఖు నుంచి మార్చి 1 నుంచి 24వ తారీఖు వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు బస్తీలలో, కాలేజీలలో సెమినార్స్, అలాగే ఆటల పోటీలు, షటిల్, క్రికెట్, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, సందేశ్ ర్యాలీ, ముగింపు సభ ఇవన్నీ కూడా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ హైదరాబాద్ కమిటీలు నిర్వహిస్తున్నాయి. దీన్ని ప్రజలందరూ కూడా, విద్యార్థులు, యువతను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈరోజు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సమయోధుడు భగత్ సింగ్
యువతకు ఆశాకిరణం. ప్రపంచాన్ని ఒక వ్యక్తి చనిపోయి 93 సంవత్సరాలు అవుతున్నా ఇంకా గుర్తుపెట్టుకుంటున్నామంటే చావే లేని వ్యక్తి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు సామాజిక వర్గాల కోసం అట్లాగే పేద ప్రజల కోసం రక్తహీనతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా రక్తదాన శిబిరం రక్తం దానం చేసి వాళ్ళను ప్రాణాలు కాపాడాలనే ఏదైతే భగత్ సింగ్ ఆశయాలు పిలుపునిచ్చారో దానికి అనుగుణంగానే డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఈరోజు కృషి చేస్తూ ఉంది. దానికోసం రాబోయే రోజుల్లో కూడా సే నోట్ టు డ్రగ్స్ విషయంలో డ్రగ్స్ తీసుకోవద్దు. విద్యార్థి యువకులు మొత్తం కూడా మద్యంతో మత్తుతో ఊగి ఆడుతూ ఉంది భారతదేశం. ఈ భారతదేశంలో ఈ మత్తు పదార్థాలు ఉండొద్దని చెప్పేసి భగత్ సింగ్ సమాజాన్ని అభివృద్ధికి కోరుకున్నాడు. కాబట్టి భగత్ సింగ్ ఆశయాల వైపు తీసుకెళ్లాలని చెప్పి పద్ధతితోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీంతో పాటు భగత్ సింగ్ ఆశయ సాధన కోసం రాబోయే రోజుల్లో గత అనేక సంవత్సరాలుగా చేస్తున్నాం. రాను ఈ సమాజం మొత్తం కూడా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకు వాళ్ళు సరైన దారిలో తీసుకొచ్చే వరకు డివైఎఫ్ఐఎస్ఎఫ్ఐ కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఈ మద్యాన్ని కూడా ఆపాలి, ఈ మద్య నిషేధాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ భగత్ సింగ్ ఆశయాలకు కొనసాగిస్తామని చెప్పి జోహార్ భగత్ సింగ్ అని చెప్పి తెలియజేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.